దుశ్శాసనుడు మరణించాడని వినగానే సుయోధనుడు కూడా మరణించి ఉంటాడని తలచి ధృతరాష్ట్రుడి శరీరం కంపించిపోగా ఆయన మూర్ఛిల్లాడు. అప్పుడు అక్కడికి చేరుకున్న విదురుడు సేవకుల సాయంతో ధృతరాష్ట్రుణ్ణి శయ్యపై చేర్చి స్పటికి తేరుకున్న ధృతరాష్ట్రుడు తమకు ఈ దుస్థితి కల్పించిన విధిని నిందించాడు. కన్న కుమారులను అదుపులో పెట్టలేని తన అసమర్థతను తలచుకొని కుమిలిపోయాడు. పాండుసుతుల ధర్మనిరతిని నీతిని మెచ్చుకున్నాడు. ఇంతటి వినాశనానికి మూలకారకుడైన శకునిని దూషించాడు. తరువాత మనసు చిక్కబట్టుకొని, సంజయ, నీవు చెప్పినది నాకు సరిగా వినిపించలేదు. సుయోధనుడు క్షేమమే కదా, లేక అతడు కూడా? కుంతీదేవి సూర్యదేవుని అనుగ్రహంతో జన్మించిన కర్ణుడు పుట్టగానే నదిలో వదిలివేయబడ్డాడు. రాధా అనే మహిళ అతన్ని పెంచి పెద్ద చేసింది. ఆమె సంరక్షణలో అతడు అద్భుతమైన ధనుర్ధారిగా ఎదిగాడు. కులకారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్న కర్ణుడిని దుర్యోధనుడు స్నేహితుడిగా గౌరవించాడు. ఆ స్నేహానికి కట్టుబడి కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు వ్యతిరేకంగా కౌరవుల పక్షాన నిలిచాడు. కర్ణుడు గొప్ప దాత. తన ప్రాణాలను కాపాడే దివ్య కవచకుండలాలను కూడా ఇంద్రుడికి దానం చేసినందుకు అతడు దానవీర శూర కర్ణుడు అనే బిరుదును సంపాదించాడు. పాండవులు తన సొంత సోదరులని తెలిసినా స్నేహధర్మాన్ని విడిచిపెట్టలేదు. యుద్ధ సమయంలో శాపాలు మరియు అననుకూల పరిస్థితుల వల్ల అతని రథం ఇరుక్కొని నిరాయుధుడైన వేళ అర్జునుడి చేతిలో వీరమరణం పొందాడు. కర్ణుడి జీవితం త్యాగానికి, స్నేహానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది.